ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ బోధామృతము అధ్యాయం 21 సూక్తులు. నైతిక సూక్తులు, పారమార్థిక సూక్తులు. నైతిక సూక్తులు 1021. చాకలి ఇంట్లో ఉతకడానికి తెచ్చిన బట్టలు అనేకం ఉంటాయి, కానీ అవి అతడివి కావు. ఉతకగానే అతడి ఇల్లు ఖాళీ అవుతుంది. స్వతంత్ర భావం లేనివారు ఈ చాకలి వంటి వారు. నీ భావాల పట్ల చాకలివాడివి కాబోకు. 1022. ఇతరుల ఏం చేయాలని కోరుకుంటావో దాన్ని స్వయంగా నువ్వు చెయ్యి. 1023. యాచన చేత మానవుడు అల్పుడవుతాడు. బలిచక్రవర్తిని యాచించబోయినప్పుడు విష్ణువంతుడి వాడు వామనుడు కావలసి వచ్చింది. ఎవరిని గాని నువ్వు యాచించబోయినప్పుడు హీనుడు అవుతున్నావు అని భగవంతుడు సోదాహరణంగా మనకు బోధిస్తున్నాడు. 1024. లోకులు ఎంత సులభంగా స్తోత్రం చేస్తారో అంత సులభంగా నిందించనగలరు. కాబట్టి నిన్ను గురించి వారు చేసే నిందాస్తుతులను పట్టించుకోకు. 1025. శాంతి సుగుణాలకు ఆలవాలమైన జీవితం గడుపుతూ లోకుల నిందాస్తుతులను గణించకు. 1026. కొందరి విషయంలో మనం జాగరూకులమై వెలగాలి. 1. ధనికులు. వారికి ధనబలం అంగబలం ఉండడమే కాక అమితమైన పలుకుబడి ఉంటుంది. తలుచుకుంటే వారు నీకు అపకారం చేయగలరు. నువ్వు వారితో ఎంతో జాగ్రత్తతో మసులుకోవాలి. వారన్నదానికల్లా బహుశా తల ఊపవలసి వస్తుంది. 2. కుక్క అది నిన్ను చూసి మురిగినా మీదపడి కరవబోయినా నువ్వు ఆగి ఎలవేసి దాన్ని శాంతింపజేయాలి. 3. హాబోతు అది నిన్ను కుమ్మడానికి వస్తే కొన్ని శబ్దాలతో దాన్ని శాంతింపజేయాలి. 4. తాగుబోతు నువ్వు అతగాడిని ఉసిగొలిపితే నిన్ను అడ్డమైన బూతులు తిడతాడు, కానీ మామ కులాసాగా ఉన్నావా అంటూ అతన్ని బుజ్జగిస్తే వాడు ఎంతో ఆనందించి వచ్చి నీతో పొగతాగుతాడు. 1027. ముల్లంగి దుంపలను తిన్న వ్యక్తికి ముల్లంగి వాసన త్రేపులే వస్తాయి. దోసకాయ మొసవిన వ్యక్తికి దోసకాయ వాసనలే తేనుపులే వస్తాయి. అలాగే అంతరంగంలోని భావాల పస మాటలే ఒక్కొక్కప్పుడు వెల్లడవుతూ ఉంటాయి. తిండి ఎలాంటిదో తేపు అలాంటిది, భోజనం ఎలాంటిదో మానసం అలాంటిది. 1028. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు అన్నట్లు ఎలాంటి వారితో సహవాసం చేస్తామో అలాంటి గుణాలే మనకు అబ్బుతాయి. అంతేగాక మన గుణాలను అనుసరించే సహవాసాన్ని ఎన్నుకుంటూ ఉంటాము. 1029. కొందరు తాచుపాము నైజం కలవారై ఉంటారు. వారు ఎప్పుడు కాటు వేసేది నీకు తెలియదు. విరుగుడు కనుగొని వారి విషయాన్ని నువ్వు తొలగించుకోవడానికి ఎంతో శ్రమ పడవలసి ఉంటుంది, లేదా వారి మీద పగ పూనేటంత క్రోధావేశానికి లోనవుతావు. 1030. క్రోధం తమోగుణం లక్షణం. కోపోద్రిక్తుడైన వాడు వివేకాన్ని కోల్పోతాడు. హనుమంతుడు లంకకు నిప్పంటించాడు, కానీ సీత ఉంటున్న అశోకవనాన్ని కూడా అది తగలబెడుతుందేమో అని ఊహించేటంత వివేకం అతడికి లేకపోయింది. 1031. వందల వేల గురువులు లభిస్తారేమో గాని శిష్యులు లభించడం దుర్లభం అనే సామెత వీరెరుగుదరు కదా. అంటే శ్రీరంగ నీతులు చెప్పేవారు అనేకులున్నా వాటిని ఆచరించేవారు అరుదని భావం. 1032. మతధర్మాలు క్షీణించడానికి కారణం ఏమిటి? వాన నీరు నిర్మలమైనదే, అయినా భూమి మీద పడేసరికి సంపర్క దోషంతో మరణమవుతుంది. మిద్దెలు, తూములు, కాలువలు ఇవన్నీ మురికిగా ఉన్నప్పుడు అవి ప్రవహింపజేసే వాన నీరు మాత్రం మురికి కాదా? ఇలాగే మతధర్మాలు ఆయా ప్రచారకుల లోపాలతో దోపభూయిష్టాలు అవుతున్నాయి. 1033. పాపాన్ని పాదరసాన్ని హరించుకోవడం దుర్లభం. 1033 మళ్ళీ చదువుతున్నాను. పాపాన్ని పాదరసాన్ని హరించుకోవడం దుర్లభం. 1034. సాధువును గాని దేవాలయాన్ని గాని సందర్శించబోయేప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు. అర్పించడానికి ఏదైనా స్వల్పంగానైనా పుచ్చుకుని వెళ్ళాలి. 1035. ఇంట్లోని వాళ్ళు మెలకువతో ఉంటే దొంగలు చొరబడలేని విధంగా నువ్వు సదా జాగరూకుడవై ఉండే పక్షంలో చెడు తలంపులు నీ మనసులో చొరబడి నీ శీలాన్ని హరించలేవు. 1036. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు మొదలైన వారి పట్ల ఉండే రాగమే మాయ. సర్వజీవుల పట్ల సమానంగా ప్రవహించే ప్రేమ దయ. 1037. జీవించి ఉన్నంత వరకు నేర్చుకుంటూనే ఉండు. 1038. బతికి ఉన్నంతకాలం భక్తి ప్రబోత్తుల రహస్యాలను అనుదినం నేర్చుకుంటూనే ఉండు. దానివల్ల నీకు మేలు కలుగుతుంది. 1039. ఇతరుల శిరస్సు వంచే చోట నువ్వు శిరస్సు వంచు. పెద్దలను పూజించడం వ్యర్థంగా పోదు.
1040 సదా నీ మత ధర్మాల్లో పట్టుదల కలిగి ఉండు. కానీ దురభిమానాన్ని, పరమత అసహనాన్ని పూర్తిగా విడనాడు. 1041 భరతుడు, ప్రహ్లాదుడు, శుకుడు, విభూషణుడు, పరశురాముడు, బలి, బృందావన గోపికలు వీరంతా తమ పెద్దల భగవద్విషయంలో తమకు అడ్డు తగలడంతో వారి పట్ల అవిధులై ప్రవర్తించారు. 1042 నిష్కాముడవై అసంగుడవై నీ విద్యుత్ కర్మలను వనర్చడమే సర్వోత్తమం. పారమార్థిక సూక్తులు 1043 ఈశ్వరవాణి ఒకప్పుడు పిచ్చివారి నోటను, తాగుబోతుల నోటను, పసిపిల్లల నోటను కూడా వినివస్తుంది. 1044 సదా హరినామ సంకీర్తనం జరిగే ఇంట్లో పిశాచం జొరబడలేదు. 1045 గంగా నదీ తీరంలో నివసించేవారు ధన్యులు, పవిత్రులు. 1046 గంగాజలాన్ని సాధారణమైన నీరుగా భావించకూడదు. బృందావన ధూళిని సామాన్య ధూళిగా తలచరాదు. శ్రీ జగన్నాథ దేవుడి మహాప్రసాదాన్ని అన్నంగా ఎంచరాదు. ఇవన్నీ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలు. 1047 భగవంతుడు సంకల్పిస్తే సూది బెజ్యంలో ఏనుగును దూర్చగలడు. ఇచ్ఛానుసారం అతడు ఏమైనా చేయగలడు. 1048 భగవంతుణ్ణి శరణ్జొచ్చిన వ్యక్తి నడవడికలో తడబాటు ఉండదు. ఆరితేరిన నటుడు తప్పుడడుగు వేయడు. 1049 హరి అంటే మన హృదయాలను హరించేవాడని అర్థం. హరతీతి హరిహి హరిబల అంటే హరియే మన బలమని భావం. హరిబల అంటే 1050 ఆత్మ ప్రబోధం కలగనిదే భగవంతుని తెలుసుకోలేం. 1051 భగవంతుణ్ణి శరణుజొచ్చి లజ్జను భయాన్ని విడనాడు. భగవంతుడి పేర నేను నృత్యం చేస్తాను, జనం ఏమనుకుంటారో ఇలాంటి భావాలను తృణీకరించు. 1052 ఒక వ్యక్తితో శ్రీరామకృష్ణులు అన్నారు, జీవితంలో ఉత్కృష్ట భాగాన్ని సంసారంలో గడిపివేసి ఇప్పుడు నువ్వు భగవంతుడిని అన్వేషించడానికి వచ్చావు, మంచిది. భగవంతుని గాంచిన తర్వాత సంసారమైన పక్షంలో ఎలాంటి శాంతిని, ఆనందాన్ని అనుభవించి ఉండేవాడువో కదా. 1053 శ్రద్ధయే అభీష్ట ఫలప్రదాత. 1054 మనం లక్ష్య పెట్టవలసిన వాటిల్లో మొదటిది భగవత్ సాక్షాత్కారం, తర్వాతది ఆయన సృష్టి. వాల్మీకి రామమంత్రం ఉపదేశించబడింది, కానీ దాన్ని మరా అని తలకిందులుగా జపించాలని అతడు ఆదేశం పొందాడు. మా అంటే ఈశ్వరుడు అని, రా అంటే జగత్తు అని భావం. మొదటిది భగవంతుడు, తర్వాతది జగత్తు. 1055 అపరిమిత భక్తితో హాని కలుగుతుందని అనడం అవివేకం, అసంగత ప్రలాపం. మాణిక్య కాంతులను మనోహరంగాను ప్రశాంతికరంగాను ప్రకాశిస్తాయే గాని తగులబెట్టవు. 1056 లీలమావలంగా నిత్యుని తెలుసుకో ప్రయత్నించు. 1057 సత్తులకు తెలుసుకోవడానికై చిత్తును ఆశ్రయించు. శుద్ధ సత్తు స్వరూపమైన బ్రహ్మాన్ని తెలుసుకోవడానికై శుద్ధ చైతన్య రూపుడైన అతడి లీలను ఆశ్రయించమని భావం. 1058 నిత్యమైన దాన్ని అనిత్యమైన దాన్ని మూలంగానే పొందవలసి ఉంది. సత్యాన్ని అసత్యంగా మూలంగానే కనుగొనాలి. పరమార్థాన్ని వ్యవహారం మూలంగానే గ్రహించాలి. 1059 అతడి పేర చిన్మయుడు, అతడి నివాసం అధిష్టానం చిత్తు అంటే జ్ఞానం. అతడు పరమేశ్వరుడు, జ్ఞానస్వరూపుడు. జై రామకృష్ణ.